నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా మరియు హానరబుల్ అధ్యక్షులుగా మన చాగండేశ్వరరావు గారు, కేవీఎస్ఆర్ వి వరప్రసాద్ గారు మరియు కోశాధికారిగా యమోష గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం సాంబశివరావు గారు, మేము కమిటీలో పనిచేయచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనేక పర్యాయాలు మేము మా సమస్యలపై మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. 2013లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వారు 1000 రూపాయలు మాత్రం ఇచ్చి, తర్వాత ప్రభుత్వాన్ని కానించి ఎన్ని పోరాటాలు చేసినా కార్మికులు ఈ డబ్బులు వస్తాయి, మాకేదో మేలు జరుగుతుందని ఎందరో చాలా పెన్షన్తో మరణించారు. ఇన్ని బాధలు పడుతున్నా కూడా దండుకునే వాళ్ళేమో మేము ధర్నా చేస్తున్నాము, మాకు 500 ఇవ్వండి, 600 ఇవ్వండి అని ఒకరేమో 9000 వస్తుంది కాబట్టి మీరు మా ధర్నానికి మీరు ఖర్చులు ఇవ్వండి అని కొందరు, ఇట్లా అనేక పర్యాలు చాలామంది చేస్తూ ఇప్పటి వరకు ఒక్క పైసా పెరగకుండా బాధపడుతున్నారు. ఈపీఎస్ పెన్షన్ వాళ్ళనికి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో మా మీద అయ్యా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎందుకు మీరు పెన్షన్ లేదు అని ఇంతవరకు నిలదీయలేదు. నిలదీస్తారనే ఒక దీని మీద ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మేము ఎన్నో వీడియోలు పెట్టాము, ఫలితాలు లేకుండా పోతాయి. ఎందుకంటే కార్మికుల్లో ముందు చైతన్యం లేదు. అరే వీళ్ళు మన కోసం పోరాడుతున్నారే, మనం అందరం కలిస్తే కూడా ఇంకా ఈ పోరాటానికి మేలు జరుగుతుంది అనే ఆలోచన లేదు. ఎవరో కలబొలి మాటలు చెప్పడం, వాళ్ళు ఏదో చేస్తారని అనుకోవటం, వీళ్ళు ఇంట్లో కూర్చోవడం, కష్టపడేవాళ్ళు పడుతూనే ఉంటారు. సమస్య అట్టని పెండింగ్లో అయిపోయింది. ఏపీఎస్ఆర్టీసీలో ఈ 1000 రూపాయలతో ఎంతోమందో చాలని బతుకుతూ దినానికి పెరిగే రేట్లతో బాధపడుతూ మరణించిన వాళ్ళు ఎంతోమంది మరణించినారు, కానీ పెన్షన్ పెరగల. మరి పెన్షన్ పెరగకపోక వచ్చే వాటిల్లో వాళ్ళు చందాలని డొనేషన్లని ఇచ్చి చాలా సతమతం అయిపోయినారు కొందరు. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని, మాకు న్యాయం చేస్తారని, మాకు మేలు జరుగుద్దని ఆశించి అటు జగన్ గారికి పెడితే జగన్ గారు ఒక్క పైసా కూడా పెంచకుండా, ఒకవేళ ఎవరికన్నా వృద్ధాప్య పెన్షన్ వస్తుంటే నీకు కరెంటు 300 కాదండి, నీకు మీ తాతలు ముత్తాతలు నీకు ఆస్తులు ఇచ్చారు, లేదా నీ కొడుక్కి కారు ఉంది అని అనేకమైన సాకులు పెట్టు, లేకపోతే మీరు ట్యాక్సీ కట్టారు, కాకపోతే మీ దగ్గర ఇంకా ఏదో మీ భార్యకి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నీ భార్య గవర్నమెంట్ ఉద్యోగం అని అనేక రకాలమైన సాకులు పెట్టి పెన్షన్ లేకుండా చేశారు. సరే వారు పోయారు, పోనీయండి. ఎందువల్లంటే ఆయన ఎంత విర్రవీగాడో, ఎంత కార్మికుల్ని మోసం చేస్తాడో, ఎంత ప్రజల్ని మోసం చేస్తాడో, అదేవిధంగా ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పి, మేమేదో ఒకప్పుడు అయ్యా నీకు 75 అంటే నీకు కేవలం 5 వస్తాయి అన్నాం, కానీ ప్రజలు ఆయనకి సానుభూతి చేసి 11 సీట్లు ఇచ్చినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు కనపడలేదు. మేము కార్మికులకు అన్యాయం చేసామనే మనస్తత్వం కూడా అతనిలో లేదు. అతను మాత్రం ఎంతసేపు తన అధికారం కోసం, తన యొక్క పలుకుబడిని పెంచుకోవడం కోసంగా, తన రాజ్యం వెళ్ళడానికి కోసంగా ఇటు గుండాలని అటు బెట్టింగ్ వాళ్ళని వాళ్ళని చేసి ప్రజల్ని ఈరోజు కూడా మోసం చేసి ఆయన రాజ్యం ఏలుకోవాలి. అంతేగాని ప్రజలకు, కార్మికులకు, పేదవాళ్ళకి ఏం మేలు చేయాలని కాదు. సరే వీరు 2024 ఎన్నికల సమయంలో కడపలో మీటింగ్ సమయంలో వృద్ధాప్య పెన్షన్ని లేదా
జీవనభృతిని ఇస్తానని చెప్పి మోసగి పోయారు, గెలిచారు, మమ్మల్ని మోసగించారు. మరి జీవనభృతి ఇస్తాన్న వ్యక్తి జీవనభృతి ఇవ్వాలి కదా. అమ్మ దీవెనంట, అమ్మ దీవెనంటే అందరికీ ఇస్తున్నారు. ఈరోజు చాలా బ్యాంకుల్లో వరుస పెట్టుకుంటారు, అయ్యా నాకేమైనా అకౌంట్లు పడ్డాయని. అది మోసం. తర్వాత రైతు భరోసా, అది మోసమే. ఈ విధంగా మీ ఓట్ల కోసం ప్రజల్ని మోసగిస్తున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళే నయమనిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా మళ్ళా మేము నిరుత్సాహపడలేదు. ఈ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు రాశాను. వాళ్ళు ఎన్నెన్నో మాకు ఉత్తరాలు ఇచ్చారు, ఎన్నెన్నో ఇచ్చేశారు. మేము ఆ ఉత్తరాలను కూడా మీకు గతంలో చూపించున్నాను, మళ్ళా కూడా చూపిస్తాను. ఇప్పుడు మాకు ఇచ్చిన ఉత్తరాలు అయ్యా వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీ సమస్యను గవర్నమెంట్ గారు చేర్చుకోమని ఆర్టీసీ వాళ్ళు ఇచ్చారండి ఈ లెటర్. గవర్నమెంట్గా మేము పెడితే మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు నాకు ఇవ్వటం అంటే ఆర్టీసీ ఈరోజు గవర్నమెంట్ అవునా కాదా? ఆర్టీసీ గవర్నమెంట్ అని చెప్పి ఈ ఎవరైనా పెన్షన్ పడితే ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ అయ్యా మీకు పెన్షన్ రాదా అంటారు. మరి 19 వరకు ఆర్టీసీ వాళ్ళు మరి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎట్ అవుతుందండి? అవుతుందని మీరు నిరూపించగలరా? ఈరోజు చెప్పేవాళ్ళు ఎవరు చేయగలరా? కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందా? న్యాయం జరుగుతుందా? ఒక ఆయన చెప్తాడు, మేము మా గెలిపే పేద ప్రజలకి న్యాయం పడవు, మరి పేద కార్మికులకి ఎందుకు మీరు న్యాయం చేయకపోతే? యావత్ ఈపీఎస్ తీసుకున్న కార్మికులకు మీ ఆంధ్రప్రదేశ్లో మీరు న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకని? మీరు ఇచ్చే 4,000 5,000 ఏదో ఒకటి ఇస్తే బాగుండు. అది కూడా మీరు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా తల్లి దేవుని అని చెప్పి బ్యాంకుల చుట్టూ ఆడవాళ్ళని తిప్పుతూ మరి అదొక ఈ సమస్యల్ని పక్కదో పెట్టడం ఇది చేస్తున్నారు. సూపర్ లగ్జరీలో మేము ఉచిత ప్రయాణ సౌకర్యం అడిగాం. ఆడవాళ్ళకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మటుకు సూపర్ లగ్జరీ మామూలుగా ఉచిత ప్రయాణం ఇస్తున్నారే, ఆ సమస్యలో కష్టపడి పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత మీరు మాకు మటుకు అవకాశం సూపర్ లగ్జరీ లేకుండా ఈ ఆడవాళ్ళకి మాత్రం ఇది చేస్తారంటే ఏమండి? ఏదో సామర్థ్యం ముందు భార్య వీళ్ళ ముంతలేకపోతుంటే ఎవరికో సత్వం చేద్దాడిపోయినట్టుగా. అయ్యా మేము ఆ సమస్యలో పనిచేసి బాధపడి రిటైర్ అయిన తర్వాత మాకు మీరే అంటే చంద్రబాబు నాయుడు గారే 2014లో మాకు ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు జగన్ గారు రాగానే ఆయన ఏందో మరి చేసినట్టుగా ఆర్టీసీ కార్మికుల కడుపు కొట్టి ఆ ఆల్ట్రాలో ఒక స్థానంలో సూపర్ లగ్జరీ నడుపుతున్నారు. కాబట్టి సూపర్ లగ్జరీ ఇవ్వమని చెప్పి మేము సైకిల్ యాత్ర కూడా చేసాం. వృద్ధాప్య పెన్షన్ని ఇవ్వండి అని సైకిల్ యాత్ర చేసాం. జీవనభృతి ఇవ్వమని సైకిల్ యాత్ర చేసాం. ఏమీ చేసాం కూడా ప్రభుత్వం పట్టించుకోవడం కానీ. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని, మాకు న్యాయం చేస్తారని ఒక దీవితో మళ్ళా నేను ఒక లెటర్ నేను నారా లోకేష్ గారికి ఇస్తున్నాను. నారా లోకేష్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే, అయ్యా మీరు ఉపన్యాసాల్లో కార్మికుల కోసం, పేదల కోసం, బడుగు వర్గాల కోసం మీరు పని చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మాకు జీవనభృతిలో లేకపోతే వృద్ధాప్య పెన్షను ఇస్తూ సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారని మరొక మెమోరాండం సమర్పిస్తున్నాను. గతంలో మీరు ఏం చేశారంటే మీ పని అయిపోయింది, మీరు పోయేసేసి మీరు డిపార్ట్మెంట్కి అడిపోయారు. మన డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి క్లియర్గా మాకు లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇచ్చారు. అటువంటిప్పుడు మీరు మాకు లెటర్లు ఇవ్వటం ఎందుకు, మాకు మెసేజ్లు పంపించేందుకు, మీ సమస్య పరిష్కారం అయిందా అని మీరు ఫోన్లలో అడగటం ఎందుకు? కాబట్టి మీరు నిజంగా ఇంకా 40 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల్లో మీరు రాజ్యాన్ని కొనసాగించాలి, మీ నాయకత్వం ఉండాలంటే మా రిటైర్డ్ కార్మికుల సమస్యలు మీ నాన్నగారైన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో మాట ఇచ్చారు కాబట్టి ఆ జీవనభృతి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన మాధవిరెడ్డి గారు
ముక్తఖండంతో అసెంబ్లీలో అడిగారు కాబట్టి ఇంకా ఏ ఎమ్మెల్యే అడగలేదు. ఎందువల్ల అడిగితే వాళ్ళకి నోరు లేదనమాట. ఆ ఎమ్మెల్యేకు వాళ్ళు అక్కడికి కూర్చొని వంగలే నోళ్ళు పోయినాయి. కాబట్టి ఒకవేళ మూకైపోయినా నోడు పోయినా మగవాళ్ళైనా సరే మా యొక్క కడప ఎమ్మెల్యే గారు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడితే మిగిలిన వారు మాట్లాడకపోయినా మా శ్రీధర్ గారు ఆర్టీసీ వాళ్ళ సమస్యల మీద ఇప్పుడు సమస్య అంటే అన్నా కూడా మాకు న్యాయం చేస్తారని, ధర్మం చేస్తారని, మా యొక్క ఈపీఎస్ కార్మికులకు జీవన భృతి కానీ వృద్ధాప్య పెన్షన్లో కానీ నిబంధనలు లేని వృద్ధాప్య పెన్షన్తో కానీ ఇస్తూ ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇస్తారని ఆశిస్తూ మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయబడే వాడి యొక్క కుమారు నారా లోకేష్ గారికి మళ్ళీ ఇంకో లెటర్ సమర్పిస్తున్నాము. ఈ కావున మా ఎంతో దయించి మాకు వారు మా సమస్యను పరిష్కారం చేస్తారని భావిస్తూ, అయ్యా ఈ వీడియోని మీరు ఎవరికి సబ్స్క్రైబ్ చేయవాకండి. మేము డబ్బుల కోసం కాదు, మేము పేద కార్మికులకు జీవనం కోసం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఈరోజు కార్మికుడు 8 గంటలు పని చేయాల్సింటే అనేక అయిన ఫ్యాక్టరీల్లో కానీ వాటిల్లో 12 గంటలు చేస్తున్నారు. మరి ఆ శ్రీ సిటీలో అయితే 4 షిఫ్ట్లు పెట్టారు, 3 షిఫ్ట్లు ఉన్నాయి. ఈ 3 షిఫ్ట్లలో ఆడవాళ్ళని రాత్రిపూట పని చేయిస్తున్నారు. ఆడవాళ్ళని రాత్రిపూట పని చేయించవాకండి. వాళ్ళకి ఎంతైతే మీరు ప్రభుత్వం నిర్ణయిస్తుందో ప్రభుత్వం నిర్ణయించిన రేటుని మీరు వాళ్ళకి ఇవ్వాలని, అంతేగాని 15,000 అని చెప్పి 4,000, 3,000, 2,000 చేతిలో పెట్టొద్దని చేస్తూ తిరుగుబాటు అంటే కార్మికుల్లో వస్తే మీ ఫ్యాక్టరీలన్నీ మూసుకొని పోతాయి. గతంలో నిప్పో ఫ్యాక్టరీ సుబ్బారావు గారు ఉన్నారు. కార్మికుల్ని చేసి కార్మికుల్ని మోసగించి నాయకుల్ని వశపరుచుకొని నాయకులకి డబ్బులు ఇచ్చి కార్మికులకి అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తత్వాన్ని అంటే మీరు కూడా ఉండేది తడే కాబట్టి, ఆ నిప్పో ఫ్యాక్టరీ కూడా తడే కాబట్టి ఆ యొక్క తత్వాన్ని మీరు మానుకోండి. కార్మికులు చైతన్యం తీసుకొని ఇవ్వకండి. ఒకవేళ ఫ్యాక్టరీలు కట్టించిన వాడు ఏ స్థలంలో అయితే ఏ జిల్లాలో అయితే ఫ్యాక్టరీ కట్టిస్తున్నారో ఆ జిల్లాలో ఆ కార్మికులకే మీరు ఉద్యోగాలు ఇవ్వండి. అంతే ఒరిస్సా నుంచి గానో లేకపోతే గుజరాత్ నుంచో లేకపోతే వచ్చే ఢిల్లీ నుంచో లేకపోతే కలకత్తా నుంచో పశ్చిమ బెంగాల్ నుంచో బీహార్ నుంచో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళు నిరుద్యోగులుగా మార్చి వాళ్ళకి ఆకలి మంటల్ని లేపద్దని వారిని హెచ్చరిస్తూ ప్రభుత్వానికి కూడా మేము తెలియచేస్తున్నామని చెప్తూ మరొకసారి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయకండి. మేము డబ్బు కోసం కాదు కాబట్టి మాకు దయించి మా సమస్యని పరిష్కారం కూడా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతూ విరమిస్తున్నాం.